వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తరుణ్ తెలుగు టెక్స్ అగైన్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో మన సెటప్ యొక్క అంటే మన టెక్ ఛానల్ యొక్క సెటప్ టూర్ వీడియోని అయితే ఇప్పుడు మనం చేయబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చాలా మంది నాకు అయితే కామెంట్ చేయడం జరిగింది ఒకప్పుడు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు లైవ్ సెషన్స్ జరుగుతున్నాయి. ఎవ్రీ సండే 8 PM మన ఛానల్ అయితే లైవ్ సెషన్ జరుగుతుంటుంది. సో ఆ లైవ్ సెషన్ కూడా మనల్ని అయితే కామెంట్ చేయడం జరిగింది. సో మేజర్గా ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్లో నాకు సబ్స్క్రైబర్స్ అయితే నాకు మెసేజ్ చేసి అడుగుతున్నారు. సో అందుకని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్లో వచ్చే మెసేజ్కి మాత్రం జరూర్ నేను పిక్ చేసి నేను ఆ వీడియోస్ అయితే చేస్తున్నాను. సో ఇన్స్టాగ్రామ్ ఐడి మన తరుణ్ తెలుగు టెక్స్ ఇన్స్టాగ్రామ్ ఐడి. సో దాన్ని అయితే ఫాలో అవ్వండి. అండ్ దాంతోపాటు ఇప్పటి వరకు మీకు ఏదైనా వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేసి మన ఛానల్ రాకపోతే మాత్రం ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. జరూర్ ఆ వీడియో అయితే మీకు వస్తుంది. అండ్ దాంతోపాటు ఇప్పుడు టెక్ ఛానల్లో మన టెక్ ఛానల్ అనగానే మీకు చాలా మందికి డౌట్స్ ఉంటే నెక్స్ట్ నేను సెటప్ అంతా ఎలా చేశానని చెప్పి మీరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో వాటిని క్లియర్ చేయడానికి నేను ఇప్పుడు ఈ వీడియోని అయితే చేసేస్తున్నాను. సో వీడియో స్టార్ట్ చేయాలంటే మిమ్మల్ని అందరూ నేను టూర్కి అయితే తీసుకెళ్ళాను నా సెటప్కి. సో టూర్కి తీసుకెళ్ళిపోతాను రండి. అండ్ ఫ్రెండ్స్, టైం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి 2:30 అయింది. అర్ధరాత్రి 2:30 అయింది. సో నా దగ్గర వాచ్ కూడా కరెక్ట్గా లేదు. సో నేను చూపిస్తాను మీకు తర్వాత ఏదైనా వే ఉంటే కనుక చూపిస్తాను. అర్ధరాత్రి మిడ్నైట్ 2:30 అయింది. సో కేవలం అడిగారు నేను ఈ వీక్లో వీడియో చేస్తానని చెప్పాను కాబట్టి మాట పోకూడదని చెప్పాను. నేను ఈ వీక్లో అప్లోడ్ చేయాలని చెప్పాను ఇప్పుడైతే చేస్తున్నాను. అండ్ దాంతోపాటు చాలా వరకు నేను ఈ రూమ్ని అయితే క్లీన్ చేస్తాను. సో నార్మల్గా అయితే నాకు ఈ రూమ్ ఇంత క్లీన్గా అయితే ఉండదు నాది. సో బ్యాచిలర్స్ రూమ్ ఎలా ఉంటుందో సో ఆ రకంగా ఉంటుంది. అండ్ మా మామ అప్పుడప్పుడు వచ్చి దీన్ని క్లీన్ చేస్తూ ఉంటారు. నేనైతే అసలు క్లీన్ చేయను ఈ రూమ్ని. సో టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను. బట్ ఫస్ట్ టైం నేను చీపురు పట్టుకుని నా రూమ్ని అయితే నేను క్లియర్ చేసుకున్నాను. సో కేవలం మీకు నీట్గా చూపించడం కోసం అండ్ నెక్స్ట్ మాటపోకుండా ఆన్ టైం వీడియో పెట్టానని చెప్పడం కోసం. సో ఎఫర్ట్స్ అనేవి మీకు నచ్చుతూ ఉంటాయి. సో ఎఫర్ట్స్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే పక్కా ఇచ్చేసేయండి. సో సబ్స్క్రైబ్ చేస్తుంటే నాకు ఇంకా సపోర్ట్ వస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది నా రూమ్ వచ్చేసరికి ఈ రకంగా ఉంటుంది. సో రూమ్ మొత్తాన్ని నేను స్టార్టింగ్ నుంచి అయితే మీకు చూపిస్తూ ఉంటాను. సో రూమ్ వచ్చేసరికి ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి ఇది ఓపెన్ డోర్ అనమాట. సో నేను ఇటు లోపల నుంచి ఎంటర్ అవ్వాలి. అండ్ ఇది వచ్చేసరికి మా ఇంటి లోపలికి హాల్లోకి ఎంటర్ అవుతుంది. సో ప్రస్తుతానికి ఈ డోర్ నుంచి నేనైతే బయటకు వస్తాను, లోపలికి వస్తాను. సో రూమ్లోకి వచ్చిన తర్వాత నా వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో రూమ్లోకి వచ్చిన తర్వాత ఇటు పక్క చూసుకుంటే నా సెటప్ టూర్ ఉంటుంది. అండ్ ఇటు చూసుకుంటే నా బెడ్ అయితే. సో నేను ఇక్కడ రెస్ట్ తీసుకుంటాను, ఇక్కడ పడుకుంటాను. సో నైట్స్ కానీ డే టైం కానీ ఆఫ్టర్నూన్ కానీ ఎప్పుడు పడుకున్నాను ఇక్కడే పడుకుంటాను. ఇంకా నా రూమ్ అంటే ఇదే అనమాట. సో ఇక్కడ నేను రెస్ట్ తీసుకోవడానికి ఏదైనా సరే నాకు సంబంధించిన నా వరకు నా బెడ్ అనమాట ఇది. సో ర్యాక్ స్టార్ట్ చేసే ముందు సో ఫస్ట్లో అయితే ఉన్నది మనకి ఈ నా బ్యాగ్ అనమాట. సో ఇది అమెరికన్ టూరిస్టర్ బ్యాగ్. నాకు ఇష్టమైన ఫేవరెట్ బ్రాండ్ కావాలని నేను ఇష్టపడి ఇంటర్మీడియట్ కోర్స్ కోసం నేనైతే ఈ బ్యాగ్ని కొనుక్కోవడం జరిగింది. సో ఈ బ్యాగ్లో వచ్చేసరికి నాకు మొత్తం సో ల్యాప్టాప్ అయితే ఉంటుంది. సో నేను యూస్ చేసే ల్యాప్టాప్ ఏసూస్ ల్యాప్టాప్. సో దాన్ని కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో దేంట్లోనే కొన్నాను. సో ప్రస్తుతానికి నేను యూస్ చేసే ల్యాప్టాప్ ఇది. సో దానికి సంబంధించి నేను కావాలని ఈ బ్యాగ్ అయితే నాకు రాలేదు. సో బ్యాగ్ని కావాలని నేను పర్చేస్ చేశాను. సో అమెరికన్ టూరిస్ట్ బ్యాగ్ ఒకటి. అండ్ ఈ బ్యాగ్ వచ్చేసరికి నేను నార్మల్గా బయటకు వెళ్తాను కదా. సో అప్పుడప్పుడు అన్బాక్సింగ్స్ కోసం బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో అన్బాక్సింగ్స్ కోసం బయటకు వెళ్ళేటప్పుడు నేను ఈ బ్యాగ్ని యూజ్ చేస్తాను. సో అండ్ ఫాస్ట్గా చెప్తున్నాను. సో కొంచెం స్లోలో పెట్టుకోండి మీరే. సో ప్రొలాంగ్ అంటే వీడియో లెంత్ పెట్టుకోకుండా నేనైతే షార్ట్ ఫామ్లో చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కనపడేవి ఇవి. సో ఇవి వచ్చేసరికి నాకు మొత్తం కొరియర్ బాక్సెస్ నేను ఏవైతే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుంటానో సో ఆర్డర్కి సంబంధించి మొత్తం నాకు ఇక్కడైతే ఉంటాయి. సో ఇంకా ఏం కావాలనుకున్నా ఏదో అన్బాక్స్ అలా చేసినా ఆ ఆర్డర్కి సంబంధించి బాక్స్ వచ్చేసరికి ఇక్కడ పడేస్తాను. చూసుకున్నట్లయితే ప్లాస్టర్. సో ఇది వచ్చేసరికి బోయాకి సంబంధించి వచ్చిన మైక్ సిస్టమ్ది. అండ్ ఇది చూసుకున్నట్లయితే నేను యూస్ చేసే మిర్రర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నా ఫాస్ట్ ట్రాక్ సంబంధించిన వ్యాలెట్. సో వ్యాలెట్ కొన్నప్పుడు సో ఈ బాక్స్లో అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీవీ వైర్లెస్ ఫ్రీడమ్. సో నాకు వచ్చిన రివ్యూ యూనిట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కోమ్. అండ్ నెక్స్ట్ ఇయర్ ఫోన్స్కి సంబంధించి సో పౌచ్ ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మైక్కి సంబంధించిన పౌచ్. సో బోయా పౌచ్ ఇది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బోయం 1 బాక్స్. అండ్ నెక్స్ట్ ఫిడ్జెట్ స్పిన్నో. అండ్ నెక్స్ట్ డ్యూరాసెల్ స్టైల్లో ఒకటి యూస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ లాస్ట్ కింద బాటమ్ ర్యాక్ చూసుకున్నట్లయితే మనకి బాటమ్ ర్యాక్లో వచ్చేసరికి సో ఈ బుక్స్ అయితే ఉంటాయి. సో బుక్స్ నేను చదువుకునేటప్పుడు సో ఆ బుక్స్ అన్ని దాంట్లో చదువుకునేవాడిని. సో ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంకో వాడి జోలికి వెళ్ళట్లేదు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సో నెక్స్ట్ ర్యాక్లో పైన మనకు సంబంధించి లేదు, మన డిపార్ట్మెంటే కదా ఇది. అండ్ నెక్స్ట్ కింద చూసుకున్నట్లయితే మనకి కొన్ని పర్సనల్స్ ఉంటాయి. సో బుక్స్కి సంబంధించి ఇవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ దీన్ని ఓపెన్ చేసినట్లయితే సో ఇక్కడంతా నా లగేజ్ ఉండిద్ది. సో నా క్లోత్స్ ఉంటాయి. సో ఇవి ఓన్లీ షూటింగ్ కోసం యూజ్ చేస్తుంటాను. సో వీడియో షూట్ కోసం. సో అది క్లోత్స్ ఉంటాయి. నెక్స్ట్ కింద చూసుకున్నట్లయితే సో కింద బాక్స్లో వచ్చేసరికి సో ఈ బాక్స్లో నేను బయటికి వెళ్ళేటప్పుడు అన్బాక్సింగ్స్కి వెళ్ళేటప్పుడు ఈ బాక్స్లో పెట్టుకెళ్తాను. నెక్స్ట్ వీటిలో చూసుకుంటే ఎలక్ట్రికల్కి సంబంధించిన సామాను ఉంటాయి. ఆ పక్క బాక్స్లో కూడా అంతే. అండ్ ఇది సో ఈ డోర్ కర్టన్ వేసేసినట్లయితే వెంటనే బెడ్షీట్ వేసేసినట్లయితే కింద వాటర్ తాగడానికి సో వాటర్ బాటిల్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే ఇంకా మన ఛానల్కి ఒకప్పుడు యూజ్ చేసిన క్లాత్.
అండ్ నెక్స్ట్ అంతే, ఇంకా కార్కి సంబంధించి ఎక్విప్మెంట్ టూల్స్ ఇవన్నీ దాంట్లో ఉంటాయి. నేను నెక్స్ట్ ఇది చెప్పాను కదా ఆల్రెడీ. సో నాకు సంబంధించి నా బెడ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ కార్నర్లో అయితే మనకు అసలు సంబంధమే లేదు ఈ డిపార్ట్మెంట్. సో అమ్మకి సంబంధించి స్టోర్ రూమ్కి సంబంధించి నా రూమ్లో ఒక కార్నర్ అయితే అమ్మ యూస్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇది మన సెటప్ టూర్. సో ఇది చూసుకున్నట్లయితే నా సెటప్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుద్ది. సో ప్లగ్ బాక్స్, సో ఇక్కడైతే నా ఛార్జింగ్, ఫోన్ ఛార్జింగ్, అండ్ నెక్స్ట్ లైట్స్కి సంబంధించి మోస్ట్ ప్రాబబ్లీ చాలా కనెక్షన్ వరకు ఇదే ఉంటుంది. అండ్ ఇది చాలా ఇంకా స్విచ్చెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చండాలంగా ఉంటుంది. సో స్విచ్చెస్ ఎక్స్ప్లెయిన్ చేయను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ సో ఇది అన్బాక్సింగ్స్ కోసం ఇది తీసుకున్నాం. మా మమ్మీ తీసుకున్నారు, ఇది అన్బాక్సింగ్స్ కోసం ఉపయోగపడుతుంది. మా అమ్మ పర్సనల్ యూస్ చేసుకొని తీసుకున్నారు, బట్ నాకు ఉపయోగపడింది. అండ్ ఇది చూసుకుంటే మనకి సెంట్రల్ లైట్ సిస్టమ్. సో నా లైట్ సిస్టమ్ మొత్తం ఈ స్విచ్ కంట్రోల్ ఇస్తుంది అనమాట. సో మొత్తం ఈ స్విచ్ మీద నా సెటప్ యొక్క లైటింగ్ సిస్టమ్ అంతా డిపెండ్ అయి ఉండిద్ది. సో కిందకి వెళ్ళిపోయినట్లయితే సో ప్లస్ బాక్స్ తీసుకొచ్చేసి అక్కడ పెట్టేస్తాను. సో ఈ టేబుల్ గురించి కూడా మాట్లాడాలి. సో టేబుల్ చూసుకున్నట్లయితే మనకి మోస్ట్ ప్రాబబ్లీ సో నేను నా ఛానల్ కోసం తీసుకున్న టేబుల్ అయితే కాదు. సో మామూలుగా టేబుల్ అమ్మకి కావాలని చెప్పి అమ్మ తీసుకున్నారు. సో ఆ టేబుల్ అమ్మ యూజ్ చేయట్లేదని చెప్పి నేను ఇది యూజ్ చేస్తున్నాను. సో హైట్ సరిపోలేదు, సిమెంట్ రాల్ తీసుకొచ్చి సిమెంట్ రాల్ అయితే సెట్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి 200 రూపీస్ స్టాండ్స్ ఉండే కదా బయట రోడ్ మీద అమ్ముతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. సో అవే క్వాలిటీ. సో పెద్ద క్వాలిటీ నేను తీసుకోలేదు, అందుకే అవి ఎప్పుడు చూసినా ముక్కలు అయిపోయి. సో అన్ని ప్లాస్టర్సే ఉంటాయి. నా స్టాండ్ మొత్తం ఎక్కడ మీరు చూసుకున్నా ప్లాస్టర్స్ అయి ఉంటాయి. సో ఒకప్పుడు దీన్ని నా షూటింగ్ కోసం యూజ్ చేసేవాడిని. ఆ స్టాండ్ కానీ ఈ స్టాండ్ కానీ అంత షూటింగ్ కోసం యూజ్ చేసేవాడిని. సో ఎట్టకేలకి వచ్చింది, ఒక్క స్టాండ్ వచ్చింది. సో అమెజాన్ బేసిక్స్ అని చెప్పని ఒక్క స్టాండ్ అయితే వచ్చింది. సో నా మొత్తం మార్చేసింది. సో స్టాండ్ వచ్చిన దగ్గర నుండి నాకు వ్యూస్ రావడం, నెక్స్ట్ ఒక సెంటిమెంట్లా పడిపోయింది. సో స్టాండ్ ఇప్పుడు దాకా మంచి క్వాలిటీ స్టాండ్ 800 పెట్టి కొన్నాను. సో చాలా బెటర్ అనిపించింది. అండ్ స్టాండ్ చూసుకున్నట్లయితే మనకి ఈ రకంగా ఉండిద్ది. అండ్ కింద చూసుకున్నట్లయితే అప్పుడప్పుడు నేను లైవ్ కోసం యూస్ చేస్తాను. అండ్ ఇదే స్టాండ్ని నేను రెగ్యులర్గా యూస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ నా లైట్ సెటప్. సో లైట్ చూసుకున్నట్లయితే సో 10 వాట్స్ లైట్ ఇది. సో మీకు ఇక్కడ కనబడుతుంది. సో 10 వాట్స్ లైట్ నార్మల్. ఇదేదో కంపెనీ సూర్య అనుకుంటా, సూర్యనో ఏదో కంపెనీ, ఇది సూర్య నియో కంపెనీ. సో 3 లైట్స్ని అయితే ఇది ఇవ్వగలదు. సో నేను ఇందాక చూపించాను, ఆఫ్ చేసి ఆన్ చేస్తే 3 లైట్స్ని అయితే ఇది ఇవ్వగలదు. సో నార్మల్గా ఇదిగోండి వైర్లు ఇక్కడ నుంచి లాగాను. సో వైర్ లాగి దీనికి పెట్టుకొని ఒక లైట్ సెటప్ని అయితే దీని స్టాండ్కి అయితే పెట్టేశాను. సో ఈ రకంగా ఒక లైట్ ఏర్పడింది, చూపిస్తాను. ఇది వచ్చేసరికి నా టేబుల్, నా డెస్క్. సో కావాలని నేను ఇది వైట్ బోర్డ్తో నేను చేయించాను. ఇక్కడ పైన మాత్రం నేనే చేయించుకున్నాను. అండ్ ఇది చూసుకుంటే పైన గ్రాస్ నేను కొనుక్కున్నాను. అండ్ ఇది నా ఎంఐ 20,000 mAh బ్యాటరీ. అండ్ ఇది జూమ్ H1. సో ఇది అర్జున్ నాకు పంపించాడు, అర్జున్ ఇచ్చాడు నాకు, మన సబ్స్క్రైబర్ అర్జున్. అండ్ ఇది చూసుకున్నట్లే నా పెన్స్, నేను నోట్స్ రాసుకుంటాను. సో నోట్స్లో నేను నా థాట్స్, ఐడియాస్ అన్నీ దీంట్లోనే రాస్తాను. 8GB 128GB అన్నీ దీంట్లో అన్నీ అయ్యే ఉంటాయి. 8GBలు 128GBలే ఉంటాయి వీటిల్లో. సో ఏది చూసుకున్నా ఏసూస్, ఓప్పో, OnePlus ఇవే రాసి ఉంటాయి వీటిలో. అండ్ దీంట్లో ఐడియాస్ అన్నీ రాస్తూ ఉంటాను. అండ్ ఇది చూసుకుంటే Realme 5 Proకి సంబంధించి బాక్సెస్ ఇది చూసుకున్నట్లయితే నా ఛానల్కి సంబంధించి నేను ప్రింట్ చేయించిన సో దీని ఏమంటారు విజిటింగ్ కార్డ్స్. సో విజిటింగ్ కార్డ్స్ అండ్ ఇవి మొత్తం బాక్సెస్. ఒకప్పుడు దీన్ని డెకరేట్ చేసామండి, ఇప్పుడైతే డెకరేట్ చేయట్లేదు. సో నార్మల్గా ఇలా ఉంటుంది. సో టేబుల్ పైన అండ్ ఇది టేబుల్ కార్నర్. సో టేబుల్ కార్నర్ మనకి ఇది ఒక ప్రాణం, నా చెట్టు ఒక ప్రాణం నా ఛానల్కి. సో చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఛానల్ లోపల నుంచి చూద్దాం. సో మీకు ఎలా ఉంటుందంటే, సో ఇది ఎలా కనబడుతుందంటే, సో ఇక్కడ నేను స్టాండ్కి ఇది ఫిట్ చేస్తాను. ఈ యాంగిల్లో నేను ఫిట్ చేసుకుంటాను. సో ఈ యాంగిల్లో ఫిట్ చేసి ఇంకా మాట్లాడతాను. సో ఇక్కడ ఇంకా నా కరెక్ట్గా చూసుకుంటాను. అక్కడ ఈ బార్డర్ అనేది నాకు బార్డర్ అనమాట. సో పైన ఆ మ్యాప్లోనే నాకు బార్డర్ ఉండిద్ది. సో ఆ బార్డర్ చూసుకొని నేనైతే ఇంకా మాట్లాడడం స్టార్ట్ చేస్తాను, మాట్లాడుతూ ఉంటాను. సో మీకు వీడియో అంతా కంప్లీట్ అయిన తర్వాత వాటిని ప్లేస్ చేస్తాను. ఇక్కడ ఒకప్పుడు ఇంకా మొబైల్ ఫోన్స్ పెడుతూ ఉంటాను. అండ్ ఇది తీసుకొచ్చేసి నేను ఇట్లా పెడతాను. సో ఇక్కడ మైక్ ఉండిద్ది, దీనికి మైక్ కనెక్ట్ చేస్తాను. సో ప్రస్తుతానికి ఇక్కడ పెడతాను. సో ఇలా పెట్టేసి దీనికి మైక్ ఒకటి పెట్టేస్తాను, దీనికి తగిలిస్తాను. నేను ఈ ఫ్లవర్ పాట్కి తగిలిస్తాను మైక్ అనేది. సో దాని నుంచి ఇంకా మీకు ఈ ఫ్రేమ్లో నాకు వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి. అండ్ బిహైండ్ ద సీన్స్ ఒకసారి చూసేద్దాం ఇప్పుడు. సో నేను ఇప్పుడు స్టాండ్లోంచి తీసేస్తాను ఫోన్ని. సో స్టాండ్లోని తీసాను. అండ్ ఇది నా చైర్ ఇది. సో ఇక్కడ కూర్చొని నేను మాట్లాడుతూ ఉంటాను. సో ఇంతే, నాకు ప్లేస్ కూడా పెద్దగా ఉండదు. నేను కరెక్ట్గా నా అంతే సరిపోయిద్ది. సో ఒక్కసారి నేను ఫ్రంట్ కెమెరా ఆన్ చేస్తాను. ప్రస్తుతానికి ఇదిగోండి నేను కరెక్ట్గా ఇంకంతే. సో నాకు మాత్రమే సరిపోతుంది. సో నేను సరిపోతాను కరెక్ట్గా ఈ సందులో, నేను మాత్రమే సరిపోతాను, ఇంకెవ్వరు పట్టరు. సో ఇక్కడ నుంచి నేను మామూలుగా ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయి
సో దీని మీద మాత్రం కూర్చుంటాను, ఇంకా ఎలాంటి పిల్లోస్ కానీ ఇలాంటివి ఏం వేసుకోను. సో హైట్ మళ్ళీ పెరిగిందంటే ఇక్కడ అని రేషియో పెరిగిపోయేది, రేషియో పెరిగితే ఇది హైట్ పెరుగుతూ ఉంటే మళ్ళీ ఈ బాక్సెస్ కనబడిపోతూ ఉంటాయి. సో ఇవి కనపడకూడదు, అందుకని నేను ఇంకా కిందకి వంగి కూర్చుంటాను, కింద నుంచి ఇంకా వంగిపోయి కూర్చొని ఇంక వీడియోస్ అయితే చేస్తాను. సో అందుకే త్వరగా మాట్లాడేసి లెగిస్తాను. అండ్ ఇంకోటి, సో ఇక్కడ నుండి నేను కూర్చుంటాను, నేను కూర్చున్నప్పుడు సో ఎదురుగా ఇది ఒక లైట్ కనబడుతూ ఉంటుంది. సో మొహం మీద చాలా ఫోకస్ వస్తూ ఉంటాయి. సో ఈ లైట్ కూడా చాలా ఫోకస్ ఇస్తూ ఉంటుంది మొహం మీదకి. అండ్ ఈ లైట్ వచ్చేసరికి నాకు సెంటర్లో ఉండిద్ది, సో ప్రస్తుతానికి సెంటర్లో లేదు. సో ఇది నా సెటప్, నార్మల్గా ఇలా మాట్లాడుతూ ఉంటాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదొక లైట్, ఇదొక లైటు, ఇదొక లైటు, ఇది ఇది అండ్ నెక్స్ట్ ఇది 3 లైట్లు మధ్యలో కూర్చొని ఇంకా కళ్ళు మిటికి అంటూ ఉంటాయి. సో ఇంకా అప్పుడు నా ఎక్స్ప్రెషన్ ఎలా ఉండిద్ది అంటే, సో ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, ఇంకా స్వెట్తో ఇంకా అలా మాట్లాడుతూ ఉంటాను. సో ప్రస్తుతానికి ఈ రకంగా ఉండిద్ది. సో లైట్ సిస్టమ్ అండ్ నెక్స్ట్ ఈ లైట్ సిస్టమ్. సో ఇది నా కంప్లీట్ సెటప్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ మాట్లాడాల్సింది, సో లైట్స్ ఎలా కట్టావు, ఎలా ప్రిపేర్ చేసామని చెప్పి అడిగారు. సో లైట్ ప్రిపరేషన్ ఏం లేదు, నా ఏసీ కొన్నాం మేము. ఏసీ కొన్నప్పుడు నాకు ఈ కార్డ్బోర్డ్స్ దొరికినాయి. సో ఏసీ బయటది ఎయిర్ కండిషనర్ అండ్ నెక్స్ట్ లోపల ఉండేది. సో రెండింటికి 2 బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా. సో ఈ 2 బాక్సెస్తో నేను ఇది అయితే కట్ చేసుకున్నాను. సో నాకు కావాల్సిన షేప్లో నేను వీటిని కట్ చేయడం జరిగింది. సో కట్ చేసి నెక్స్ట్ మా మామయ్యతో ఈ పిన్స్ అయితే తెప్పించుకున్నాను. పిన్స్ తెప్పించుకొని ఇది ఎల్ఈడి లైట్ స్ట్రిప్. సో ఎల్ఈడి లైట్ స్ట్రిప్ వచ్చేసరికి మీకు అమెజాన్లో 200 రూపాయలు ఉంది ఇది. అండ్ బయట నేను ఎన్టీఆర్ కాంప్లెక్స్లోనే ఎక్కడ కొన్నాను, 1 టౌన్లోనే ఎన్టీఆర్ కాంప్లెక్స్లోనే విజయవాడ. సో అక్కడ కొన్నాను. నాకు వచ్చేసరికి ఇవి 70 రూపీస్ అంత పడినాయి. సో 70 140, అక్కడ ఒక 70, ఇక్కడ ఒక 70. సో 140 రూపీస్కి నేను లైట్స్ తెచ్చుకున్నాను. అండ్ ఈ అల్యూమినియం ఫాయిల్ వచ్చేసరికి మాకు బెస్ట్ ప్రైస్ ఉంది. సో విజయవాడ బెస్ట్ ప్రైస్ ఉంది. బెస్ట్ ప్రైస్కి వెళ్ళిపోతే నాకు ఇది ఫుడ్కి సంబంధించి అల్యూమినియం పేపర్ అని చెప్పి అడిగితే ఎవడైనా ఇస్తారు. సో ఆ బెస్ట్ ప్రైస్కి వెళ్ళి ఓ 50 రూపీస్ అనుకుంటా అదొకటి తీసుకున్నాను, 50 90 ఆ అల్యూమినియం ఫాయిల్ ఒకటి తీసుకున్నాను. అల్యూమినియం ఫాయిల్ తీసుకొని మొత్తం నేను కవర్ చేసాను. అండ్ నెక్స్ట్ పైన నేను ఈ టేప్ని అయితే అంటించేసాను. టేప్ని అంటించేసి సో వాటికి పవర్ కనెక్షన్ చూడవచ్చు మీరు. సో నేనే ఇచ్చుకున్నాను, మొత్తం పవర్ కనెక్షన్ అంతా నేనే ఇచ్చుకున్నాను. అలాగే ఇన్ ద సేమ్ వే దానికి కూడా అంతే. సో సేమ్ ప్రాసెస్, దానికి బ్యాక్ సైడ్ లైట్ సెటప్ అదంతా ఇచ్చేసి నేను పవర్ కేబుల్ అంతా ఇచ్చేసాను. సో ఆ రకంగా లైట్ సెటప్ అయితే కంప్లీట్ అయింది. సో ఇది ఓవరాల్గా అండ్ లైట్ సెటప్కి సంబంధించిన టూర్ అయితే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను లైవ్ చేసేటప్పుడు ఎలా మాట్లాడతాను, అండ్ నెక్స్ట్ అన్బాక్సింగ్ చేసేటప్పుడు అయితే నాకు ఇలా ఉండిద్ది. సో రేషియో అయితే మనకి ఈ రకంగా ఉండిద్ది. అండ్ ఈ ఫ్లవర్ పాట్ వచ్చేసరికి ఇటు డైరెక్షన్ ఇటు తిరిగిద్ది. అండ్ ఫ్లాగ్ ఒకటి పెడతాను ఇక్కడ. సో ఈ రకంగా నేను ఫ్లాగ్ పెట్టేసి ఇలా డైరెక్షన్ ఇలా పెట్టేసి నేను అన్బాక్సింగ్ అయితే చేస్తాను. సో అన్బాక్సింగ్ స్టైల్ వచ్చేసరికి మనకి ఈ రకంగా ఉండిద్ది. అండ్ లైవ్ వచ్చేసరికి నేను ఈ కార్నర్లో అయితే నేను స్టాండ్ పెట్టుకుంటాను. సో కార్నర్లో పెట్టి నేను ఈ రకంగా కార్నర్లో పెడతాను. కార్నర్లో పెట్టేసి స్టాండ్ ఉంది కదా, సో ఈ స్టాండ్ని నేను యూజ్ చేసి సో ఇలా కార్నర్లో పెట్టేసి నేను లైవ్ సెటప్ని అయితే ఇంకా ఇలా మాట్లాడుతూ ఉంటాను. సో చూసుకుంటూ ఇలా లైవ్ స్ట్రీమ్ అయితే చేస్తుంటాను. సో ఇంకంతే, ఇంకా ఎక్కువ చెప్పాల్సిందేమీ లేదు. సో నా లైవ్ సెటప్, నా మ్యాప్ గురించి చెప్పాలి. సో నా మ్యాప్ వచ్చేసరికి సో నేను బయట కొన్నాను, సో ఆన్లైన్లో కొన్నాను. అంటే ఆన్లైన్లో నేను చూశాను, ఆఫ్లైన్లో చూసి నాకు ఇష్టపడి ఇంకా ప్రైస్ కొంచెం తక్కువ దొరికేసరికి నేను ఈ మ్యాప్ని అయితే పర్చేస్ చేయడం జరిగింది. సో నా మ్యాప్ కూడా మొత్తం నేను ప్లాస్టర్స్ అయితే అంటించాను. సో గ్రీన్ కలర్ ప్లాస్టర్ నేను చూపించాను. సో ఆ గ్రీన్ కలర్ ప్లాస్టర్తోనే నేనైతే మొత్తం అంటించాను. అండ్ నా మైక్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఈ ఫ్లవర్ వాస్కి అయితే పెట్టేసి ఉంటుంది. సో ఆ రకంగా ఇంకా నేను మాట్లాడుతూ ఉంటాను. అండ్ కంప్లీట్గా నేను నా సెటప్ మొత్తాన్ని చూపించానని హోప్తో ఉన్నాను. సో ఇది గైస్ టోటలీ మనకి సంబంధించి మన ఛానల్ యొక్క సో కంప్లీట్ టూర్ వీడియో అయితే. అండ్ ఈ వీడియో అయితే పక్కా మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఎఫర్ట్ మొత్తం మీకు నచ్చినట్టయితే జరూర్గా పక్కాగా ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ బటన్ అయితే మాకు ఇచ్చేసేయండి. సో సబ్స్క్రైబ్ ఇచ్చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసుకోండి. సో దాని ద్వారా లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీరు అయితే స్కిప్ అవ్వకుండా మిస్ అవ్వకుండా చూడగలరు. అండ్ ఈ ఎఫర్ట్ మొత్తం మీకు నచ్చిందని చెప్పి నేనైతే భావంతో ఉన్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తానని హోప్తో ఉన్నాను. అండ్ పక్కగా మీరు సబ్స్క్రైబ్ చేస్తారు. అండ్ హోప్ యూ గైస్ విల్ డూ దట్. అండ్ ఇంకేమైనా ఉంటే మాత్రం పక్కగా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అండ్ దాంతోపాటు నా సెటప్ టూర్ అయితే కొంచెం మీడియంగా ఉండిద్ది. సో అంత ఓవర్గా అయితే ఉండదు, అండ్ నెక్స్ట్ అంత తక్కువగా అయితే ఉండదు. సో మీడియంగా ఉండిద్ది. అండ్ మీకు కనుక ఒకసారి తక్కువ అనిపించిన నెక్స్ట్ మీకు పెద్ద ఐడియాస్ ఏమైనా ఉన్నా అంటే బడ్జెట్లోనే మీకు ఐడియాస్ వస్తూ ఉంటే సో మన ఛానల్ అయితే ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడం కోసం సో ఆ ఐడియాస్ని మాత్రం పక్కా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేకపోతే మీకు టైం ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. సో పక్కాగా మీ ఐడియాస్ని అయితే పిక్ చేసుకొని నేను సెటప్ అయితే ఇంకా ఇంక్రీజ్ చేసుకొని డెవలప్ చేసుకుంటాను. అండ్ హోప్ యూ గైస్ విల్ డూ దట్. సో చెప్పాల్సినంత చెప్పాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పక్కాగా లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ బటన్ మాత్రం జరూర్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసేయండి. వాళ్ళని కూడా మన ఛానల్ అయితే ఫాలో అవ్వమని చెప్పండి. సో దిస్ ఈజ్ యువర్ థాంక్స్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.